ఏం చేసినావు చెప్పు. ఈ ఇద్దరం కలిసి కొడదాం రా. డన్. సరే ఏ నైట్ డ్యూటీ చేస్తే నువ్వు పగలు డ్యూటీ చేస్తావు కదా, డే డ్యూటీ. ఫ్రెండ్ అయితే హ్యాక్ చేసుకుంటారా? నువ్వు ఎక్కడికో రూమ్ కి వెళ్ళినా ఉంటా కదా, ఓయే రూమ్ కి. బిర్యానీ తినడానికి హోటల్ కి ఎందుకు తీసుకుపోయాను? నాతో రమ్మంటే రావు, ఓయా ఓయా అంటావు. అంటే బిర్యానీ కావాలా? అంటే బిర్యానీ కావాలా? ఊరికి వెళ్ళేది తెలుసు, అన్ని తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు తెలియదు. అంటే రూమ్ లో ఫ్రాంకా? నువ్వు వెళ్ళినప్పుడు లేదు, నేను వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చింది? నేను వెళ్తా. మేమిద్దరం వెళ్తాం కావాలంటే. సో హలో గైస్, వెల్కమ్ టు శంకర్ బంజారా. సో ఎందుకు ఈ రోజు వాడు లేదనుకుంటున్నారా? లేడు కాబట్టి ఇగో ఈ అమ్మాయి చాలా బాధలో ఉందంట. ఈమె బాధ ఏందో తెలుసుకొని మనోడిని పిలుద్దాం. చాలా కోపమా, లవ్వా, అది నాకు అర్థం అవుతలే. బుజ్జి చెప్పు. అనుమానం అక్క. అమ్మ అనుమానం పెనుభూతం అంటారు చూడు. లవ్ ఉందని అనుమానం ఉందా తన మీద? లవ్ ఉంది, తర్వాత వదిలేస్తాడేమోనని. అంటే అబ్బాయిలు అన్నాక 90% అట్లనే ఉంటారు. నువ్వు ఉండేదాన్ని బట్టే అబ్బాయి ఉంటారు కదా. నేను బాగానే ఉంటున్నా, కానీ ఎవరితో నువ్వు స్మార్ట్ ఉంటావు నాకు తెలుసు. కాకపోతే అబ్బాయితో ఎట్లుంటున్నావు అంటున్నా. నేను బాగానే ఉంటున్నా, కానీ వాడు ఎవరితోనైనా తిరగడం నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నాడు. మాక్సిమం చేస్తాడు అట్లాంటివి. ఎందుకంటే నీకు ఒక విషయం చెప్పాలనుకున్నా నేను. మళ్ళీ రియాక్ట్ అవ్వద్దు. నేను కూడా మొన్న చూసిన ఎల్బీనగర్ లో. అవునా? ఒక అమ్మాయి హక్ చేసుకొని పోతుండు. నేను ఫోన్ చేస్తే కట్ చేసి నేను మళ్ళీ ఫోన్ చేసాను, పెట్టేసింది ఇక. అవునా? మళ్ళీ నీకు అప్పుడే చెప్దాం అనుకున్నా. మళ్ళీ నువ్వు ఏమైనా పిచ్చి పిచ్చి డిసిషన్ తీసుకుంటావేమో అని గోపాల్కి చెప్పి కెమెరా పెట్టించిన. సో ఇప్పుడు ఏమంటావు మరి? ఏంటి నీ పరిస్థితి? మాట్లాడి పిలిపిద్దాం అక్క. మాట్లాడితే పెళ్లి చేసుకుంటావా? మాట్లాడితే అసలు వాడు ఎలా ఉంటాడు ఏంటి, ఇంకా అదే కంటిన్యూ చేస్తాడా, లేకపోతే అది మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుంటా? వాడు ఇంకో అమ్మాయితో తిరిగిండు కదా, దానికి ఏం రియాక్ట్ లేదా? పెద్ద సమస్య వచ్చి పడిందే. అదే ఇప్పుడు వాడు వస్తే దాంతో మాట్లాడదాం. నీకు నిజంగా ఇష్టం మారా మావుడు అంటే? నిజంగా ఇష్టం కాబట్టే కదా ఇంతగానం చేసి. ఏం చేసినావు చెప్పు. సరే వాడిని పిలుస్తా, కొంచెం గట్టిగా మాట్లాడు. బెండ్ అవ్వక అస్సలు, ఓకేనా? సో గైస్ చూసిండ్రు కదా, ఇవి బెండ్ అవ్వని అంటుంది. వాడు వచ్చినాక ఇట్లానే ఉంటది, ఎందుకంటే ప్రేమ ఎక్కువ అవుతుంది కదా పిచ్చిలా, అందుకనే. సో వన్ వస్తున్నా అన్నాడు, మరి ఏడు నుంచి వస్తాడో తెలియదు మనోడు. ఈ ఇద్దరం కలిసి కొడదాం రా. డన్. వాడు ఏమంటాడో చూద్దాం ఫస్ట్. హాయ్. హాయ్. పాప నర్సు పాప అయితే నైట్ డ్యూటీ చేస్తుంది. సరే ఏ నైట్ డ్యూటీ చేస్తే నువ్వు పగలు డ్యూటీ చేస్తావు కదా, డే డ్యూటీ. అంతే కదా, నువ్వు డే డ్యూటీ చేస్తున్నావు, ఇవి నైట్ డ్యూటీ చేస్తుంది. అయితే నర్సు పాప చేస్తుంది. నువ్వు నర్సు పాప అవన్నీ కాదు, నీతో ఒక మాట్లాడడానికి పిలిచినాం మేము. ఎందుకు తెలియదా నీకు? మొన్న ఇక్కడికి వెళ్ళినావు. షూట్ కాదు, ఇప్పుడు నిజం చెప్పు. అక్క చూసింది, నాకు చెప్పింది మొత్తం నిజం మొత్తం. ఫ్రెండ్? ఎవరు ఫ్రెండ్? నా ఫ్రెండ్ శంకర్. ఫ్రెండ్ అయితే హ్యాక్ చేసుకుంటారా? ఇప్పుడు నేను కూడా నీ ఫ్రెండ్, నీకు ఎప్పుడైనా అట్లా చేసిందా? మరి అదెందుకు చేసుకుంది? ఎవతది మరి? నాకేమో చుక్కగల్ల కోగిలేస్తుంది. దీనికి నేను ఇప్పుడు చెప్పిన, ఎందుకంటే ఆ సిన్సియర్ గా లవ్ చేస్తున్నా అంటుంది. మరి నువ్వేమంటావు? లేకపోతే టైం పాస్ చేసుకు వదిలేస్తావా? క్యాలీఫ్లవర్ పడుతున్నావు చెవులో. మాకు ఏ ఫ్లేవర్ వద్దు, వాడు ముందే ఫ్లేవరే.
నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకమా? మరి హక్ చేసుకుంటున్నావు అది నార్మల్ హక్ చేసుకుంటే అది నార్మల్ నార్మల్ అంటే హక్ ఒక్కటే జరిగింది, తర్వాత ఇంకేం జరగలేదని నమ్మకం ఏంట్రా? నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, నువ్వు ఎక్కడికో రూమ్ కి వెళ్ళా ఉంటా కదా, ఓయే రూమ్ కి. ఓకే అని అంటి మహాపోయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు. నీకు అందుకేనా నన్ను ఓయ ఓయ అంటున్నావు? దాంతో అవ్వకుండా పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. జస్ట్ అది నార్మల్ గా అడిగినా, ఏమో నీకు తెలుసా తెలియదు అని. ప్రూఫ్ తో సహా తీసుకొస్తారా? అది ఎక్కడెక్కడ తీసుకురావాలా? నువ్వు ఏదో లొల్లి పెడుతున్నావు, చూసి పెడుతున్నావు మా ఇద్దరు. లొల్లి నాకేం అవసరం? ఎందుకు చేస్తున్నావు చెప్పు? నేను మంచి చూసుకోవట్లేదా, నేను తిప్పట్లేదా? లేకపోతే చెప్పు, ఏమైనా ప్రేమ తక్కువ చేస్తున్నానా నిన్ను? పోనీ వదిలేస్తావా ఈమెని? వదిలేసి నేను ఉండలేను. ఉండలేవు. మరి దాన్ని ఎలా కౌలించుకున్నాను? దాన్ని ఎలా తీసి పెట్టి దాన్ని ఎలా రూమ్ తీసుకెళ్ళా? అది బై మిస్టేక్ లో అయిపోయింది. అది బై మిస్టేక్. అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. ఏదో భయపడి చూడు బుజ్జి, బై మిస్టేక్ అంటుండు, వదిలేసుకో, లైట్ తీసుకో, అర్థమవుతుందా? అరే నా అక్క మాట వింటావా, వాడి మాట వింటావారా? లవ్ చేస్తున్నా నీకు పూజ, నువ్వు ఎందుకు విడగొడుతున్నావు? విడగొట్టడం కాదు, సీరియస్ గా అది లవ్ చేస్తున్నప్పుడు నువ్వు దాన్ని తీసుకొని నక్షత్ర హోటల్ కి పోయినావా లేదా? పోయినా. కిందికెళ్ళి అయ్యవయ్య నా గన్లను, ఏమన్నైతే భయపడకు నేనున్నాను. ఒప్పుడుగా అరే ఆకలి అన్నం తినడానికి తోలుకపోయినా బిర్యానీ తిన. హలో, అది హోటల్ కాదు. బిర్యానీ తినడానికి హోటల్ కి ఎందుకు తీసుకుపోయినా? అదే హోటల్ నాతో రమ్మంటే రావు, ఓయ ఓయ అంటావు. అంటే నీకు బిర్యానీ కావాలా? అంటే నీకు బిర్యానీ కావాలా? బిర్యానీ ఆ బిర్యానీ రాళ్ళ భూమి నీదైనా దున్నేస్తాను, రతనాలు పండే తీరు పొతం చేసిస్తాను. కాదక్క, మొన్నటి నుంచి ఓయ ఓయ అంటారు. నేను బయటికి తీసుకెళ్ళమని మొన్న మంచిగా రెడీ అయ్యి వెళ్ళిన, పొద్దున్న రెడీ అయ్యి వెళ్తే నేను బయటికి తీసుకెళ్ళరా సినిమాకి అన్నా. లేదు బిజీగా ఉన్నాడు అంటే దాంతో తిరుగుతున్నావు ఆ టైంలో. చెప్పు, అలా ఫోన్ చేసిందారమ్మని, అందుకే నాతో రాలేదా? అమ్మాయి ఊరికి వెళ్తుందంట. అంటే ఊరికి బాత్రూమ్ వెళ్ళేది తెలుసు, అన్ని తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు తెలియదండి. ఊరికి వెళ్ళేదానికి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? హార్ట్ లో ఆమె బెడ్ మీద ఉందా? ఆమె బెడ్ మీద ఉందా? మరి మాట్లాడుతున్నాను. నువ్వు ఆమెను ఎందుకు లవ్ చేసినాను, మరి ఇంకో దాంతో ఎందుకు వెళ్ళారే? వదిలేసే, లైట్ తీసుకో. నేను నీకోసం ఎన్ని చేసినా? ఎన్ని ఇయ్యలేదు నీకోసం ఆమె. చెప్పు, నవ్వుతావే, నవ్వక నువ్వు అంటే అంటే తీసుకెళ్తావా? అది వచ్చింది ఇంకా నేనెందుకు? నీకు ఎంతమంది కావాలరా మరదలు పిల్ల? ఇంకా ఇంకొకటి ఇంకా ఎంతమంది కావాలి? నేను ఏ ఊరసిగ రాజావో మరి నా దాసు బావనేతో ఎప్పుడింది కిరికి రూమ్ లో ఫ్రాంకా? మరి కెమెరా ఏం కనిపించలేదు నాకు. మరి ఫ్రాంక్ అన్నా కదా? మరి రూమ్ కి పోయినావు? లేట్ అయిపోతే రూమ్ లో ఉన్నాను. నీకు ఇల్లు లేదా? నీకు ఇల్లు లేదా, గుడిసిందా? ఇవన్నీ ఎందుకు? ఉంటా బ్రేకప్ చెప్పేసి గమ్మున. నీకు ఇంకో చూసి పెళ్లి చేస్తారా? మా చెల్లికి ఇంకో పెళ్లి చేస్తాను. చేసుకోవాలా పెళ్లి ఇంకోటి? వాళ్ళని అడగడం ఏంది? వాడు ఇంకో దాంతో పోయిండు. అరే పోయే జస్ట్ ఖాళీ హోటల్ అయినా పోయాను ఒకటే కదరా. అరే ఓకే అని అంటి మహాపోయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఇంకొద్దు
బ్రేకప్ నువ్వు చూసేందుకు పెడుతున్నావు. మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకించిన నోగలేమో ఒక్క బొద కరిగిపాయ చూసిందంట నువ్వు కూడా నా మీద ప్రేమ తగ్గించేసావు, బయటికి తీసుకెళ్ళడం తగ్గించేసావు. నా హాటుకి బోని నీ ఆటో దే పోనీ. పొద్దున్నే 4ంటికి లేచి రెడీ అయ్యి నీ దగ్గరకు వస్తే అది ఊరెళ్తుందని ఫోన్ చేస్తే నువ్వు వెళ్ళిపోయావు. కాదు 4ంటికి ఎందుకు వెళ్ళినావు? వాళ్ళ పొద్దున నీకేం పని? నేను నిజంగానే ప్రేమిస్తున్నాను, నువ్వు ఏదో గొడవ పెడుతున్నావు మధ్యలో. అంత లేదు, చల్లవాడు నువ్వు, అర్థమైతుందా? తిరిగినావు. తిరగలేదని అంటావు ఏంట్రా? తిరిగి నిజంగానే ప్రేమిస్తున్నావు నవ్య నీకు. ఆ అమ్మాయి నువ్వు ఎంత ఉంది చూపి ప్రేమ? ప్రేమ ఎంత ఉంది? ఎంత ఉంది? ఇదేనా ప్రేమ? ఇంకో దాంతో పోయే రూమ్కి పోయేదేనా ప్రేమ? ప్రతి దానికి అటు ఇటు పోయి వైరం గారు తీసుకొస్తున్నారు మీరు. మరి నువ్వు వెళ్ళిందే కదా మాట్లాడేది. ఒక పని చేయరా, వాడు వెళ్తే ఏంది, నీకు నేను సెట్ చేస్తా, నువ్వు కూడా వెళ్ళు. లైట్ తీసుకోమని వదిలేసేయి, బ్రేకప్ చెప్పుకో. నువ్వు పూజ మాటలు నమ్ముతున్నావు. నువ్వు వెళ్ళినప్పుడు లేదు, నేను వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చింది? నేను వెళ్తా. మేమిద్దరం వెళ్తాం కావాలంటే. మీరిద్దరు ఏం చేసుకుంటారు? ఇద్దరిని తీసుకెళ్తా. చలో ఇద్దరం తీసుకెళ్తాం. నేను కూడా వస్తాను. నువ్వేందుకు గురువు వెళ్ళావు? నీది అయిపోయిందిగా, ఇంకెందుకు? అయిపోయిందా? నీకెట్లా తెలుసు? కాలేజీ వెళ్ళొచ్చిండుగా. ఓ అట్లా అంటున్నావా? యూ నాటి. నేను నవ్వుతాడు పోలే పోలే పోతావా? ఇప్పుడు పోయేదానికోసమే కదా మొన్న ఓయో ఎప్పుడైనా పోయానా నేను? ఇప్పుడు అక్క మొన్న ఓయో అన్నాడు, వెళ్తే నేను ఇంకా ఆ రోజు అయిపోతే ఇంక నన్ను వదిలేసాడు కదా. అందుకే కదా ఇంకో దాన్ని చూసుకుంటూ. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వస్తలేదు, అందుకోసం మీరేమైతే సిగ్గు లేదా అరా నీకు? మనిషివేనారా నువ్వు? దీంట్లో సిగ్గేముంది? అంటే సిగ్గులేదా నీకు? దీంట్లో కూడా నాకు. నాకు సిగ్గే లేదు అసలు. కానీ ఇంకా సిగ్గు లేనప్పుడు సిగ్గు లేనోడి దగ్గర నేను ఉండలేను అక్క. సరే అందుకే మనం సిగ్గున్నోళ్ళని చూసుకున్నాం. అరే ఓకే మంచిది, బ్రేకప్ ఈమెకి నీకు. నువ్వు లొల్లి పెడుతున్నావు. ఏం మంచిగా బయట తీసుకెళ్తున్నావా? సరే బయటకు నువ్వు ఓయే రూమ్ కి రా అంటే ఓయేనా నీకు? ఇగో ఒకటి, ప్రేమ ఉంటే ఓయోలు గీయోలు కాదు, మంచి చూసుకో, పెళ్లి చేసుకో, ఆటోమేటిక్ నీ దగ్గరనే ఉంటది. పిచ్చగుండ్ల లత్కు రేషాలు వేయకు. సరే పెళ్లి చేసుకుంటా. ఎప్పుడు పెళ్ళంటే ఇంకా అక్క పెళ్లి చేసుకుంటాడు, కాసేపు ఉంటాడు, ఒక 4-5 నెలలు ఉంటాడు, తర్వాత ఇంకో దాన్ని తగులుకుంటాడు. అట్లా ఏం లేదు. అబ్బా తెలుసు మీ ఆడ 4 నెలలు కాకుండా 2 నెలలకి తగులుకుంటావు. మేము పోతాం, నాకు అనవసరం. నువ్వు దాంతో ఏమైనా చేసుకో ఇక. డేర్ చేసినావు అంటే మేము కూడా పోతాం, అంతే కదా అక్క? ఏం మాట్లాడుతున్నారు? తెలుగు ఏదో మాట్లాడుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం కావట్లేదా? నువ్వు చేసిందే మాట్లాడుతున్నాం కదా. ఆగు నవ్య, హెల్ప్. మేము పోతాం, పోయారు పోతాం. అరే మనం సెట్ చేసుకుందాం. అరే మనం సెట్ చేసుకుందాం. పూజ నువ్వు ఎందుకు అట్లా చేసినావు? మేము మంచిగా లవర్స్. మేము కూడా లవర్సే. మీరు ఆడలే లేడీస్ లో లవర్స్ ఉంటారా? ఎట్లా చేసుకుంటారు మీరు? ఇది అమ్మాయి, నేను అబ్బాయి. ఓకే ఇది నా మొగుడు. ఓకేనా? ఇక దొబ్బై కావాలంటే మీ ఇద్దరికి నేను అరే ఫ్రెండ్ నేను చూసినావా? ఇద్దరు సరిపోయి, ముగ్గురు సరిపోయి, ఇంకో దాని ఫ్రెండ్ కానీ కూడా చూడవాలి. మీరు గోగనిస్తుంటారు, పిచ్చిగా మీ వెనక పడితే పోజిస్తారు. ఇగో సీరియస్ గా చెప్పు, ఉంటావా దీంతో? దీంతో ఉంటా నేను. దీనికి మరి ఇంకో దాన్ని చూడవుగా? చూడండి, రోడ్ మీద గురించి కన్నెట్టు గురించి అట్లా చూడండి, ఇట్లా వెళ్ళిపోతా. నీ నాటకాలు ఇక్కడ వద్దు, ఒక ఛాన్స్ ఇయ్యి. లేదంటే డైరెక్ట్ మన ఇద్దరమే పెళ్లి చేసుకుందాం, అదే ఫిక్స్. ఏ అబ్బాయిలు వద్దు మాకు. కావాలంటే ముగ్గురం చేసుకుందాం.
కెమెరాలు తెంగితే మాత్రం నాకు వదిలేదు. అస్సలు మంచిగా ఉండదు. నీ బండారం మొత్తం కెమెరాలో నడుస్తుందాడా? ఇజ్జత్ తీసుకునే లెక్కలు చేయకు. ముగ్గురిని వేసుకుంటాడంట చూడండి గాయస్. కెమెరా పెట్టినారా? మరి పెట్టకుండా ఏం చేస్తారు? కెమెరా ఎందుకు పెట్టినారు? మరి ఇట్లాంటి పనులు చేసేటప్పుడు నీ గురించి తెలియాలి కదా. ఇట్లాంటి పనులు చేసేటప్పుడు తెలియాలిగా మరి నీ గురించి. ఇలాంటి నడుస్తుంది కదా, అది మనకే తెలియాలి కానీ అందరికి పబ్లిక్ చేస్తారు. ఎందుకు నీకు నలుగురికి తెలిస్తేనే బుద్ధి వస్తుంది. అప్పుడు ఇంకా అమ్మాయితో తిరగవు, అప్పుడు దీంతో ఉంటావు. మళ్ళీ ముగ్గుని చేసుకుంటా. ఎక్కడ పెట్టినారు? సిగ్గులేదు ఇంకా నన్ను కూడా చేసుకుంటా అంటుండే. వీడికి ఏం రెండని కూడా చూడండి guys. కెమెరా ఎందుకు పెట్టినారు మీరు నాకు తెలియకుండా? నీకు తెలియకుండా చేయాలి తెలిసి కాబట్టి పెడితే పెట్టినా. ఎలా ఉంటుంది? మంచిగా అయిందా? ఇప్పుడు ఇజ్జత్ మొత్తం పోతుంది. సో చూసింది గైస్, ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి, అస్సలు నమ్మకండి. బేవకూఫ్ గా చెత్తన కొడుకులు, వేస్ట్ పాడుకోలు. ఓకేనా గైస్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఇద్దరం పోతున్నాం. బాయ్.